50 రోజుల పబ్లిక్ స్పీకింగ్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు టిప్ నెంబర్ 3 ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ మీద మాట్లాడాలంటే భయంగా ఉందా? చేతులు వణుకుతున్నాయా? గుండె వేగంగా కొట్టుకుంటుందా? ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి గొప్ప స్పీకర్ కూడా మొదట్లో ఇలాగే ఫీల్ అయ్యారు. చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతుంటారు, సార్ స్టేజ్ ఫియర్ని ఎలా పోతుంది? నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, స్టేజ్ ఫియర్ అనేది ఒక సమస్య కాదు, అది ఒక సహజమైన స్పందన. మనం కొత్త వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు చాలామంది మన వైపు చూస్తున్నప్పుడు మన మెదడు మనల్ని అలర్ట్ చేస్తుంది. అందుకే గుండె వేగంగా కొట్టుకోవడం, చేతులు వణకడం, గొంతు ఎండిపోవడం ఇవన్నీ చాలా సహజం. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే భయం పూర్తిగా పోయాక మాట్లాడతాను అని అనుకోవడం. ఇలా ఎదురు చూస్తే ఆ రోజు ఎప్పటికీ రాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీకు ఈత నేర్చుకోవాలని ఉంటే నీటిలో దిగకుండా నేర్చుకోగలరా? ఖచ్చితంగా కాదు. మొదట నీటిలోకి దిగినప్పుడు భయంగా ఉంటుంది, కానీ కొద్దిసేపటి తర్వాత అదే నీటిలో ఈదడం మొదలు పెడతారు. స్టేజ్ కూడా అంతే. మొదటి 1 లేదా 2 నిమిషాలు మాత్రమే కష్టం. ఆ తర్వాత మీ మాటలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అందుకే స్టేజ్ మీదకి వెళ్ళే ముందు 3 సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. మీ మొదటి వాక్యాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, నేను పర్ఫెక్ట్గా మాట్లాడాలని కాదు, నిన్నటి కంటే ఈరోజు 1% బాగా మాట్లాడాలని మాత్రమే ఆలోచించండి. మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే స్టేజ్ మీద మాట్లాడతారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకే ధైర్యం వస్తుంది. కాబట్టి భయం పోవాలని ఎదురు చూడకండి. భయం ఉన్నా మొదటి అడుగు వేయండి, ఎందుకంటే మీ భయానికి అవతలే మీ విజయం ఎదురు చూస్తుంది. నేను మీ శ్రీనివాస్ పెరుమల్లా. మళ్ళీ మరో పబ్లిక్ స్పీకింగ్ టిప్తో కలుద్దాం. అప్పటి వరకు మాట్లాడండి, ఎదగండి, విజయం సాధించండి. బాయ్.